నమస్కారం. నేను మీ కందుల నాగరాజు, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో మనకేంటంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా విశాఖపట్నం వైపు దృష్టి మళ్లించారు. ఆయన ఏంటంటే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఆయనకి అపారమైనటువంటి ఈ అనుభవం, తర్వాత ఏంటంటే ఒక ఆలోచన విధానం అయితే బాగా ఉన్నాయి. అయితే ఇక్కడ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వచ్చే వరకు చూస్తే నేనేంటంటే పూర్తిగా స్థానికుడిని. నేను ఇక్కడ పుట్టి పెరిగాను. నా వ్యాపారాలు కానీ, నా చుట్టాలు, బంధువులు, స్నేహితులు, మిత్రులు, మీలాంటి శ్రేయబులస్ అందరూ కూడా ఉన్నటువంటి దక్షిణ నియోజకవర్గంలో నాకు దక్షిణ నియోజకవర్గం తాలూకా పూర్తిగా అక్కడ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది నాకు. అదేవిధంగా మా సామాజిక వర్గం కూడా మరి అక్కడ చాలా ఎక్కువగా ఉంది. మరి ఏదేమైనప్పుడు కూడా పార్టీలో ఇప్పుడు ఏంటంటే టీడీపీ జనసేన పార్టీ పొత్తులు కుదిరి మరి ఈరోజు మరి సీట్లు అనౌన్స్మెంట్ చేస్తున్నారు అంటే దాంట్లో కూడా మార్పు జరగడానికి అవకాశం ఉందని కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరూ కూడాను గతంలో మేమేంటంటే పార్టీ ఏ విధమైనటువంటి పొత్తులు లేనప్పుడు నేను మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో పార్టీలో జాయిన్ అయిందే నేను. కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఎందుకంటే ఎవరు అధికారం కోసం వచ్చారు, ఎవరు నా మీద అభిమానంతో వచ్చారన్న సంగతి తెలుసు. మనం జాయిన్ అయ్యేటప్పుడు ఆయన మీద అభిమానంతో, ఆయన మీద నమ్మకంతో మేము జాయిన్ అయ్యాం. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, అభిమానంతో మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరుతామన్న ఉద్దేశంతో వస్తున్నారు. కాబట్టి ఆయనకి మంచి చెడు రెండు విషయాలు తెలుసు. ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. స్థానిక సమస్యల పట్ల నాకు అవగాహన ఉంది. దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా స్థానిక ఇతరులకే ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు. ఈ పక్క నియోజకవర్గం నుండో ఎక్కడో వచ్చిన వాళ్ళు తప్పితే స్థానికంగా ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి జరగడం లేదు. ఇవాళ మీరు ఫిషింగ్ హార్బర్ తీసుకుని ఎంత దారుణమైన వాతావరణం ఉందో చూడండి. మన బోట్లు తగలబడిపోయి అక్కడ సీసీ కెమెరాలు లేవు. అక్కడ కనీసం మరి వాళ్ళు టాయిలెట్ పోసుకున్న టాయిలెట్స్ కూడా లేవు. వాళ్ళు ఎక్కడ షెల్టర్ కూడా లేదు. ఎంత దారుణ చీకట్లో బతుకుతున్నారు. వాళ్ళంతా మగ్గిపోయి ఉన్నారంటే మరి ఈ స్థానిక ఎమ్మెల్యేకి ఏమైనా బాధ్యత ఉందా? ఆ బాధ్యత ఉంటే ఈ పాటికి అది అభివృద్ధి చేస్తుంది కదా. అంచేతంటే మరి సాంప్రదాయ మత్స్యకారులు ఉన్నారు అక్కడ. మరి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయగలిగి న్యాయం జరగాలంటే జనసేన పార్టీ తరపు నుండి మరి నేను అధికారంలోకి రావాలి. వచ్చినప్పుడే తప్పనిసరిగా దాన్ని డెవలప్ చేస్తాం. ఎందుకంటే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆ పెద్దలు కూర్చొని వాళ్ళు నిర్ణయం తీసుకునే విషయాలు తప్ప నాకు నేనుగా వాళ్ళు అక్కడ గెలుస్తారు, వీళ్ళు ఇక్కడ ఓడిపోతారని చెప్పే అంత ఇది కాదు. అది నాకు అనవసరమైన విషయం. నా వరకు నేను దక్షిణ నియోజకవర్గం మాట్లాడతాను. దక్షిణ నియోజకవర్గాన్ని రూపురేఖలు మారుస్తాను. అదేవిధంగా చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడాను ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీ చేస్తామని చెప్తున్నారు తప్ప ఎవరూ చేయలేదు. ఎందుకంటే వాళ్ళెవరూ స్థానికులు కాదు కాబట్టి, నేను స్థానికుని కాబట్టి ఖచ్చితంగా దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి 100% కూడా అభివృద్ధి చేసి చూపిస్తాను.